సార్ నిన్నటి రోజు రాజమండ్రిలో ఆ పర్యటనకెళ్ళాక సాయంత్రం పెట్టాల్సిన మీటింగ్ ఇదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద మీటింగ్ పెట్టారు సార్. హ్మ్. చూసారా మీరు తెలంగాణ జర్నలిస్టులు, అవును. కమ్యూనిస్టులు ఎంత గట్టిగా మాట్లాడారు సార్. బండా అవునండి. అవును. బూతులు తిప్పేసినారు సార్ పవన్ కళ్యాణ్ గారిని. అబ్బబ్బబ్బా! ఆయనైతే పెద్దాయనైతే అసలు పెళ్ళిళ్ళ గురించి హ్మ్. కూడా ప్రస్తావన చేసేసినారు. పెళ్ళిళ్ళ గురించి కూడా. అంటే ఇక్కడ పరిధి దాటిపోతే కమ్యూనిస్టుల భావజాలం ఎలా ఉంటది అనేది చూసేసినాం సార్. ఇప్పుడు దానికి దీటుగా పాపం జనసేన తెలంగాణ వాళ్ళని దించినాడు. ఆ 'సాగర్' హ్మ్. సినిమా యాక్టర్. "మీకు దమ్ముందా? తెలంగాణలో రాని ఇక్కడ ఆపే దమ్ముందా? ఆ! హ్మ్. రండి, రండి" అన్నాడు. అందరూ జర్నలిస్టులు లేచి వచ్చేస్తున్నారు రిపోర్టర్లు. ఇక గొడవ అయ్యేటట్టుంది. ఇది కరెక్ట్ కాదని ఎళ్ళిపోయాడు. ఆ సంపత్ నాయక్ చుట్టుముట్టేసారు. సార్ ఇక్కడ అతని వల్ల ఎవరెవరు కొట్టించుకోవాలి? ఎవరెవరు కేసులేయించుకోవాలి? ఇంకా కూడా పోరాడాలా సార్? ఆయన మాత్రం సెక్యూరిటీగా ఏసీ రూమ్‌లో గన్‌మెన్‌లు, సైరన్ కారుతో ఆయన అవును. ఎళ్ళిపోతాడు. ఇతని గురించి పోరాడే ఆ సంపత్ నాయక్ అందరు జర్నలిస్టులు మధ్యలో ఉండాలి. ఎట్లా అంటే అట్లా మాట్లాడితే రేపు ఆ జర్నలిస్టులొల్లే అతన్ని ఇబ్బంది పెడతారు. ఇతను మాత్రం సెక్యూరిటీతో పోతాడు. వాళ్ళకేమన్నా పదవులా సార్? తెలంగాణలో పదవులిచ్చి ఆ చైర్మన్ హోదాలు టీటీడీ చైర్మన్ పదవులిచ్చింది ఎవరికి? ఆయన ఆయనతో పాటు 'తొలి ప్రేమ' సినిమాలో యాక్టర్ అట ఒక అమ్మాయి చెల్లెలు. ఆ చెల్లెలు భర్త అతనితో పాటు కలుస్తున్నాడు. అతను కదా మాట్లాడాలా? ఆ అవును. మహేందర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ అతను బోర్డ్ నంబర్‌లు వాళ్ళు కదా మాట్లాడాలా? అరే! వాళ్ళు మాట్లాడకుండా పదవులు లేనోళ్ళని పాపం ఈ పోరగాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్‌లు పెట్టించి వీళ్ళని తన్నులు తినేలా చేస్తారా? తప్పు కదా సార్! హ్మ్.